నీ పాపములో నుంచి, నీ దోషము ఏ అతిక్రమంలో అయితే ఉన్నావో వాటన్నిటిని ఏ మనిషి నిన్ను క్షమించలేడు, ఏ మనిషి నిన్ను వాటి నుంచి బయట పడవేయలేడు, కానీ ఆయన ఒక్కడే నిన్ను విమోచిస్తాడు అని చెబుతూ ఇంకో మాట ఏమంటాడంటే, విమోచిస్తాడు, సర్వలోకమునకు ఆయనే దేవుడుగా ఉన్నాడు. నిన్ను విడిపించడమే కాదు, నీకు దేవుడే ఉండి నీకు సమస్తాన్ని దేవుడు నీకు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. మనం అనుకుంటాం మనల్ని విడిపించేవారు ఎవరు, ఈ ఈ జిగట గల దొంగ ఊపులో నుంచి నన్ను పైకి లేవనెత్తేవారు ఎవరు, ఈ పాపం నుంచి నన్ను బయట పడవేసేవారు ఎవరు, నా దోషం నుంచి బయటికి తీసుకొచ్చేవారు ఎవరు, నా అతిక్రమం నుంచి బయటికి తీసుకొచ్చే వాళ్ళు ఎవరు, నా పాపం నుంచి బయటికి పడవేసే వాళ్ళు ఎవరు, ఈ ఊపిలో నుంచి నన్ను లేవనెత్తేవారు ఎవరు అని చూస్తుంటాం. వాక్యం సెలవిస్తుంది, నిన్ను విడిపించేవాడు ఉన్నాడు. ఆ విడిపించేవారు ఎవరో తెలుసా? ఇదిగో యేసు ప్రభువు. ఆయన నీ పాపం కొరకు, నీ దోషము కొరకు, నీ అతిక్రమముల కొరకు ఆయన శిలువ త్యాగమయ్యాడు. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బల చేత కొట్టబడ్డాడు. ఇదిగో ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఇంక చెప్పాలంటే కనుక ఆయన మన అనేకముల చేత, అనేక ప్రజల చేతను వారేమో యేసు ప్రభువు అవమానించబడ్డారు. పిలాతు అయితే అంటున్నాడు, అయ్యో వీటిలో ఏ దోషం కనిపించట్లేదు, నేను విడిపిస్తాను అని చెప్తే ప్రజలందరూ అన్నారంట, సిలువ వేయండి అని చెప్పి పిలాతు మాట కాకుండా ప్రజలందరూ చెప్పిన మాటను బట్టి ఏమైందంటే, అక్కడ రాయమన్న మాటను చూస్తే కనుక వారి కేకలే గెలిచెను అని ఉంటుంది. ఎందుకు వారి కేకలే గెలిచి అంటే, నిన్ను విమోచించాలి, మన యొక్క బ్రతుకుల నుంచి విమోచన కలగాలి. ఆ విమోచన కొరకు ఎవరో ఒకరు ప్రాణత్యాగం అవ్వాలి, ఎవరో ఒకరు తెగించాలి. ఆ తెగించినప్పుడే విమోచన వచ్చింది, తెగించినప్పుడే దానిలో విజయం వచ్చింది. విజయం కావాలి, నాకు విజయం కావాలి అని అనుకుంటే కనుక ఏమీ చేయకుండా విజయం మనకు రాదు. ఏటిలోనైనా, లేకపోతే ఉద్యోగంలో కావచ్చు, చదువులో కావచ్చు, ఇంకా చెప్పాలంటే లేకపోతే వేటిలోనైనా, ప్రతి దానిలో కూడా నీకు విజయము కావాలంటే నీవు ప్రయత్నం చేయాలి. దానికి దేవుడు సహాయం చేయడం ప్రారంభిస్తాడు.